శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకెటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందమైన నవ్వుకు ముత్యాలాంటి పళ్ళు తోడైతే ముఖం ఎంతో అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది, ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు. కానీ అందరి పళ్ళు తెల్లగా ఉండవు, దంతాలు పసుపుగా కాంతి విహీనంగా ఉంటాయి. మనం తినే కొన్ని ఫుడ్స్ వలన దంతాల యొక్క పై పొర ఎనామిల్ పాడైపోతుంది, దానిపైన హోల్స్ పడతాయి. కొన్నిసార్లు పళ్లకు కూడా పురుగులు పడతాయి. ఒక్కోసారి పళ్ళు పీకించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే రోజు కంపల్సరీగా ఒక రూల్ పెట్టుకునైనా సరే యాపిల్స్, బెర్రీస్ అలాగే క్యారెట్స్ ను మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటిని రోజు తింటూ ఉండాలి. అదేంటి పళ్ళకి, యాపిల్ కి, బెర్రీస్ కి, క్యారెట్స్ కి సంబంధం ఏంటి అన్న సందేహం మీకు రావచ్చు. దీని వలన దంతాలు పసుపు రంగు పోయి తెల్లగా మారతాయి. ఇప్పుడు చెప్పుకునే ఫ్రూట్స్ లో అట్లీస్ట్ ఒక్క ఫ్రూట్ అయినా సరే డైలీ మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ లో ఉండే వైటమిన్స్ పంటిపై ఉండే పొరను శుభ్రంగా క్లీన్ చేసి చక్కగా తెల్లగా మార్చేస్తాయి. అయితే మనం చేయకూడని పనులు ఏంటంటే కాఫీలు, టీలు ఎక్కువగా తాగకూడదు. ఇలా తీసుకోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా మద్యం, సిగరెట్లు కూడా మన దంతాలను పాడు చేస్తాయి. ఎక్కువగా ఈ అలవాట్లు ఉన్నవారు వాటిని తగ్గిస్తే దంతాలు ఆరోగ్యంగా, అందంగా మారతాయి. మరి ఇప్పటికీ మా పళ్ళు పచ్చగా అయిపోయాయి, గార పట్టేశాయి, మరి మేమేం చేయాలి అన్న సందేహం మీకు రావచ్చు. సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, మీ పళ్ళు పచ్చగా గార పెట్టి చూడడానికి అసహ్యంగా ఉన్నాయా? అయితే మీ ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్ గా టూత్ పేస్ట్ ని తయారు చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది, క్షణాల్లో పళ్ళు మెరవడం ఖాయం. ఇంతకు అదేంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టీత్ వైట్నింగ్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే జీలకర్రను మిక్సీలో వేసి పొడి చేసుకునైనా వేసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్స్ దొరికే పొడైనా తెచ్చుకుని వేసుకోవచ్చు. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన పంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ బేకింగ్ పౌడర్ అండి. సో ఇందులో ఒక స్పూన్ నుంచి అర స్పూన్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా దంతాలను శుభ్రం చేస్తుంది, గారెను పోగొడుతుంది, బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇక ఇందులో కావాల్సిన మరో పదార్థం పుదీనా లీఫ్ క్యాప్సూల్ అండి. సో ఒక క్యాప్సూల్ తీసుకుని అందులో ఉన్న మందుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక ఈ క్యాప్సూల్ అనేది అందుబాటులో లేకపోతే మీరు పుదీనా ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా వంటకలో పుదీనా యాడ్ చేస్తే ఎంత మంచి రుచి వస్తుందో కదా. పుదీనా కేవలం రుచికి మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఓరల్ హెల్త్ కి పుదీనా చేసే మేలు అంత ఇంత కాదు. ఇందులో మ్యాంగనీస్, వైటమిన్ ఏ, ఫైబర్, ఫోలేట్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, వైటమిన్ B2, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం ఉన్నాయి. దంతాలు ఫ్రెష్ గా, అందంగా ఉండి చేసే లక్షణాలు పుదీనాలో పుష్కలంగా ఉన్నాయి. సో ఈ విధంగా పుదీనా రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 5 లేదా 6 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రసం ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. పళ్లపై పేరుకుపోయిన గారెను పోగొట్టి నోటి నుంచి మంచి సువాసన వచ్చేలా చేస్తుంది, మురికి పోగొడుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన పుచ్చిన పళ్ళలో ఉన్న పురుగులు కానీ, డస్ట్ కానీ అంతా కూడా చచ్చిపోతుంది. ఫైనల్ గా ఈ మిశ్రమంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, కన్సిస్టెన్సీని అంటే మనకి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ కూడా చల్లని వాటర్ యాడ్ చేసుకోకూడదు, గోరువెచ్చగా అంటే మనం ఆల్రెడీ వేడి చేసుకున్న వాటర్ ని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా కాచిన నీటిని ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. దంతాల నొప్పి, వాపు పోవాలంటే, పిప్పి పన్ను నొప్పి తగ్గాలన్నా ముందుగా డాక్టర్స్ ఎవరైనా ఒకే ఒక సలహా చెప్తారు కదా, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా పుక్కిలించండి అని. సో అందుకే మనం ఇందులో లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ ని యాడ్ చేస్తున్నాము. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ ని మీరు పళ్ళు తోముకునే బ్రష్ పై వేసి పళ్ళు తోముకోవాలి. ఇలా రోజు చేస్తుంటే మీ పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెమెడీలో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఓరల్ హెల్త్ కి చాలా మంచిది. సో మన పళ్ళు అందంగా, తెల్లగా, స్ట్రాంగ్గా ఉండడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లోనే దొరికేవే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.